అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నది అనంట. నా పేరు వైష్ణవి. నేను 7వ తరగతి చదువుతున్నాను, ఆంగ్ల మాధ్యమం చదువుతున్నాను. స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ సాలూరా. నా పేరు సాత్విక. నేను 7వ తరగతి ఆంగ్ల మాధ్యమం చదువుతున్నాను. స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ సాలూరా. My name is Malapilla Ruchita. I am studying in 7th English medium. My school name is ZPHS Saroor. పాటమతోడి ప్రాణం నాకు చదువురమ్మరా, పేదోనింట పుట్టిన పేరు బంధం నేనురా. గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డది. అవసరమైతే ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వస్తారు. ఇప్పుడు మన దగ్గర ప్రెగ్నెన్సీ పిల్లలు కూడా ఉన్నారు. దీంట్లో భాగంగా మనం స్కూల్లో ఏం నేర్పిస్తున్నాము, రాసాం బోర్డు మీద కదా, డ్రాయింగ్ టీచర్ డ్రాయింగ్లో సర్టిఫికెట్ కోర్స్ చేశారు మేడం సృజన. డ్రాయింగ్ నేర్పిస్తారు మీకు, పెయింటింగ్ బ్రష్తో ఎట్లా వేయాలి, పెన్సిల్తో ఎట్లా వేయాలి. మీ సైన్స్లో డ్రాయింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీరు నేర్చుకున్నారంటే టెక్నిక్స్ నేర్పిస్తారు. డ్రాయింగ్ ఉంది. తర్వాత యోగా నేర్పిస్తారు మేడం, సౌమ్య మేడం. యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం కదా, వింటూనే ఉన్నాం. యోగా బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటే, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మన లంగ్ పవర్ పెరుగుతుంది, మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనం చదువుకునేటప్పుడు తొందరగా చదువు వచ్చేస్తుంది, అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా చదువు బాగా వస్తుంది. సో యోగా అన్నది ఇవాళ రేపు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఖచ్చితంగా యోగా కూడా నేర్చుకోవాలి. సో మేడం యోగా నేర్పిస్తారు. అలాగే ఇప్పుడు ఇందాక నుంచి మీతో ఇంటరాక్ట్ అవుతున్నారు సార్, అన్వేష్ బాబు సార్. ఇంతకుముందు కూడా మన స్కూల్లో వచ్చి క్లాస్ తీసుకున్నారు. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు తీసుకున్నారు క్లాస్. సార్ మీకు ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఇప్పుడు మీరు అందరూ చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు కదా, కాన్వర్జేషన్ చేయలేకపోతున్నారు, తెలుగులోనే మాట్లాడుతున్నారు క్లాస్లో కూడా. సో అట్లా కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, మీ కాన్వర్జేషన్స్ పక్క వాళ్ళతో మాట్లాడడానికి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి సులువుగా నేర్పిస్తారు సార్. దీంతోపాటు రాజు అని ఇంకొక సార్ వస్తున్నారు, దారిలో ఉన్నారు, ఇంకా రాలేదు. ఆయన మీకు డాన్స్ నేర్పిస్తారు. సో ఈ 4 అంశాలు ఇవాళ నుంచి, ఇవాళైతే ఓపెనింగే, ఇవాళ నుంచి 25వ తారీఖు వరకు మనకు నేర్పిస్తారు. రోజు 9 నుంచి 1 వరకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెరీ గుడ్ మార్నింగ్. నేను యోగా నేర్పించడానికి వచ్చిన. అయితే యోగా అంటే ఏమి, మీకు ఆరోగ్యం కదా, ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. డబ్బు ఎంతనా సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి కదా. అయితే యోగా అంటే మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ బాగుంటాయి యోగా చేస్తే. చిన్నప్పటి నుండి యోగా సాధన చేయాలి అందరూ. అయితే బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది మీకు. పెద్దగా అయిన తర్వాత అన్నీ ఇట్లా వంగమంటే వంగుతాయా, కాళ్ళు చేతులు కదా, వంగాయి. ఇప్పటి నుండి మీరు నేర్చుకుంటే పెద్ద అయినాక కూడా చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా. మనకు ప్రభుత్వము అనేక విధాలుగా
మీకు ఏది తక్కువ లేకుండా ఈ సమ్మర్ క్యాంప్లో కూడా మనకు 4 ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఒకటి ఏంటి బిడ్డ? యోగా. యోగా చేయడం వలన మన ఆరోగ్యము చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు అసలే ఉండవు. నెక్స్ట్ నా స్పోకెన్ ఇంగ్లీష్. తెలుగులో ఏ విధంగా ధారాళంగా మాట్లాడతామో ఇంగ్లీష్లో కూడా అంత స్పష్టంగా మాట్లాడాలి. సో ఒకసారి నువ్వు ఉపాధ్యాయుల ముంగట, మీ ఫ్రెండ్స్ ముంగట ఎక్కడన్నా ప్రోగ్రామ్ అయినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మన మాతృభాష తెలుగులో కాకుండా, హిందీలో కాకుండా, ఉర్దూలో కాకుండా, మరాఠీలో కాకుండా, కన్నడలో కాకుండా ఇంగ్లీష్లో కనుక మాట్లాడినట్లయితే గుర్తింపు అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నా డ్రాయింగ్. ఇప్పుడు నేనున్నాను, నన్ను చూడగానే ఆర్టిస్ట్, నన్ను చూడగానే పేపర్ మీద వేసేస్తున్న ఫేస్ కట్ను. ఏ బొమ్మ చూస్తే ఆ బొమ్మ పేపర్ మీద వేయడమే ఆర్టిస్ట్ యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ డ్యాన్స్. డ్యాన్స్ వలన కూడా అనేకమైన లాభాలు ఉన్నాయి. మన బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, కాళ్ళు, చేతులు, తల అన్నీ కదా. డ్యాన్స్ చేయడం వలన మొత్తం బాడీ కంప్లీట్గా యాక్టివ్గా ఉంటుంది. ఒక ఆర్మీ మ్యాన్ కంటే ఇంకెక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. సో ప్రభుత్వము ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి. స్కూల్లో చెప్పే పాఠం కానీ ఇది మనమే నేర్చుకోవాలి. ఓకే, 10 రూపీస్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నా మైండ్లో ఉన్న ఆన్సర్ చెప్పాలి. ఎవరు చెప్తారు? 10 రూపీస్ ఇస్తే మీరు ఏం చేస్తారు? పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. లక్ష్మి, నీకు ప్రైజ్ కావాలా? గిఫ్ట్ కావాలి? గిఫ్ట్ కావాలా? కావాలి కదా. స్టోరీ. నేను చెప్పిన స్టోరీ సేమ్ చెప్పు. ఒక తెల్ల ముగ్గురు మనుషులు వస్తారు. వారు మన ఇండియా చూడడానికి వస్తే వారికి తెలుగు రాదు. మన ఇండియాలో అందరు తెలుగే మాట్లాడతారు. అయితే ఒక టీచర్ దగ్గర వెళ్ళి వాళ్ళు 3 సెంటెన్స్ నేర్చుకుంటారు. ఒకటేమో మేము ముగ్గురం, రెండోదేమో సంతోషం కోసం, ఆనందం కోసం మాకు తీసుకువెళ్ళండి. వారు రోడ్డుతో వెళ్తుంటే ఒక మనిషి డెడ్ బాడీ ఉంటే వారందరూ అక్కడ గుంపుగా ఉంటే వాళ్ళు కూడా వెళ్తారు. అప్పుడు పోలీసులు వస్తుంటే అందరు పారిపోతారు, వారు ముగ్గురే ఉంటారు. అప్పుడు పోలీసులు వచ్చి వీళ్ళని ఎవరు చంపారంటే మేము ముగ్గురం, ఎందుకు చంపారంటే ఆనందం కోసం, సంతోషం కోసం. అప్పుడు పోలీస్ అంటాడు త్వరగా వీళ్ళని తీసుకువెళ్ళండి, జైల్లో వేసేయండి. అంటే వీళ్ళంటారు త్వరగా మాకు తీసుకువెళ్ళండి అంటారు.
16 ఏళ్ళు ఉన్నటువంటి విద్యార్థులకు బాలబాలికలకు ఇక్కడ తరగతులు నేర్పించడం జరుగుతుంది. మీరు ఇంటికి పోయి మీ దోస్తులకు చెప్పండి, అందరికి చెప్పండి.